ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా గత 13 నెలల నుంచి కూడా అంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయితే గతంలో 5 నెలల ముందు నుంచి కూడా మొత్తం కలుపుకుంటే 13 నెలల పాటు కూడా కొత్త పెన్షన్లు మంజూరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక అటువంటి వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 20వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అనేది ఓపెన్ చేయబోతున్నారు. ఇక ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు అనేది గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవడం కోసం అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా గ్రామ సభలలో అయితే మనం దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ గ్రామ సభల్లోనే అర్హుల జాబితా లిస్టు చదివి వినిపించి ఈ అర్హుల జాబితాలు ఏదైతే మనకు ఇబ్బంది ఉంటే అక్కడే మీరైతే గ్రామ సభలలోనే పరిష్కరించుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయబోతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఇక ఎప్పటి నుంచి ఇవి అనేది జరుగుతుంది, ఇప్పటికే జరుగుతున్నటువంటి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్కు సంబంధించి తాజా సమాచారం ఏంటి అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా గత 13 నెలల నుంచి కూడా మనకైతే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు 5 నెలలు అలాగే మనకి కూటమి ప్రభుత్వం మనకి ఏర్పడి కూడా దాదాపుగా 8 నెలలు, దాని ప్రకారంగా చూసుకుంటే 13 నెలల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ మంజూరులు కాక లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఈ కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇంతకీ కొత్త పెన్షన్ పంపిణీ చేస్తారా లేదా అనే అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి దాదాపుగా 2 లక్షల పెన్షన్ల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఇక రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కూడా తప్పింది, ఇక ఈ వ్యవస్థలన్నీ కూడా సెట్ చేసి సక్రమంగా మనం దారిలో పెట్టబోతున్నాము అని అన్ని శాఖలు అలానే పనిచేస్తున్నాయి. ఇక నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడ అధికారులు సమయానికి రాలేదని కూడా చంద్రబాబు నాయుడు గారు నా ప్రభుత్వంలో ఎలా ఉండకూడదు, సమయానికి మీరు వచ్చేయాలి, ఇక నేను వచ్చినటువంటి 10-15 నిమిషాలకు మీరు వస్తున్నారు మీటింగ్లకి అని దీనికి అర్థం ఏంటి అని అధికారులను ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు అధికారులతో నిన్నటి రోజున నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక అన్ని పథకాలపైన ఆయన అయితే రివ్యూ చేశారు. ఈ పథకాలలో భాగంగా అతి ముఖ్యమైనది మనకు పెన్షన్లు అంటే కొత్త పెన్షన్ల మంజూరుకు ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపుగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి కొంతమంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరంలో డిసెంబర్లోనే అవకాశం ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ లేట్ అయితే అయ్యిందన్నమాట. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందువల్ల అప్పట్లో వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలో మనకు మొదటి కేబినెట్ మీటింగ్ అయితే అయిపోయింది. రెండో కేబినెట్ మీటింగ్ వచ్చేసి ఈ నెల 20వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రెండో కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ రెండో కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు. ఇక కొత్త అప్లికేషన్ అనేది ఆయన విడుదల చేస్తారు. ఇక మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం అయితే తీసుకొని మనకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ విడుదల చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే పెన్షన్ ఇస్తారు. అంతకంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ తనిఖీనైతే ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొన్ని లక్షల ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడంతో ఈ వికలాంగుల పెన్షన్ తనిఖీ చేపట్టినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల మంది ఉన్నారు గుర్తించారు అనర్హులనైతే. దాదాపుగా మనకు 15,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు అలానే 10,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, కానీ 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. ఇక ఈ 8 లక్షల మందిలో కూడా చాలా మంది అనర్హులు ఉన్నారని, వికలాంగత్వం లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్నారని వీడియోలో చెప్పినట్లుగా వీళ్ళు పెన్షన్ కూడా తనిఖీ ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గత నెలలో కూడా మనకు దాదాపుగా 18,000 మందిని అనర్హులుగా గుర్తించి
అటువంటి వారందరినీ కూడా తొలగించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే భారీగా పెంచడం జరిగింది. ఆయన ఎక్కడైతే పెన్షన్లు పెంచారో మనకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే అతిగా అంటే ఎక్కువగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం 25 కేటగిరీల కింద అయితే మనకు ప్రతి కేటగిరీ కింద కూడా పెన్షన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తూ మనందరికీ కూడా పెన్షన్ అయితే వితంతువులకే కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా, అలాగే వికలాంగులకు కానీ మేలు చేస్తూ ఉంటుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ సదరం క్యాంప్ అనేది నిలిపివేయడం జరిగింది. దాదాపుగా 2 నెలల నుంచి కూడా మనకు సదరం సర్టిఫికెట్లు జారీ కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఈ వికలాంగుల పెన్షన్ అన్ని కూడా తనిఖీ పూర్తయిన తర్వాతనే మనకైతే ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ తనిఖీల ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది. తనిఖీలో భాగంగా నోటీసులు అయితే తీసుకున్న వాళ్ళ, అలానే పరీక్షలకు హాజరు కాని వాళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నారనమాట. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే మీకైతే పెన్షన్ రాదు. వచ్చే నెల నుంచి కూడా దాదాపుగా 18,000 మందిని పెన్షన్లు అయితే ఆల్రెడీ కూడా రద్దయిపోయింది. ఈ నెలలో కూడా మనకు పెన్షన్ తనిఖీ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ నెలలో కూడా పెన్షన్ తనిఖీ పూర్తయిన తర్వాత మనకైతే ఎంతమందికి అనర్హులు వస్తారో ప్రభుత్వం అయితే లెక్కలు వేస్తుందన్నమాట. ఇక నోటీసులు తీసుకొని ఇక మీరు జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ అధికారుల చేత మళ్ళీ కూడా మీరు తనిఖీ చేయించుకుంటే ఈ పెన్షన్ అయితే ఉండదా అనేది కూడా అధికారులు నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి మీ పెన్షన్ తనిఖీ మీరు తప్పకుండా నోటీసులు తీసుకొని వెంటనే కూడా హాజరు కావాల్సి ఉంది. లేకపోతే వచ్చే నెలలో మీకైతే పెన్షన్ అయితే ఇవ్వరు. అలాగే పెన్షన్ ఎవరైతే ఈ నెలలో తీసుకోకపోతే ఫిబ్రవరి నెలలో మీరు మళ్ళీ తీసుకోకపోయినా మళ్ళీ మార్చిలో అయితే 2 నెలల పెన్షన్ తీసుకోవచ్చు. కొంతమంది అలాగా వెళ్ళిపోతున్నారు. మార్చిలో 1 నెల పెన్షన్ మాత్రమే వస్తుందని అనుకొని 1 నెల పెన్షనే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ముందు నెలల పెన్షన్ ఎందుకు ఇస్తున్నారా ఎవరా అనేది చాలామందికి అయితే తెలియట్లేదు. మీకు ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తామని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫిబ్రవరిలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే మీరు మార్చిలో కూడా తీసుకోకపోతే ఏప్రిల్లో మీరు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలల పెన్షన్ కూడా ఇచ్చిస్తారు. అధికారులను అడగండి, మీరు తీసుకోండి. 1 నెల ఇస్తే మాకు 3 నెలల పెన్షన్ ఇవ్వండి అని మరీ అడిగి తీసుకోండి. ఇది కూడా ప్రభుత్వమే చెప్పింది. మీరు ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే 3 నెలల వరకు కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మార్చి నెలలకు సంబంధించి మనకు కొత్త పెన్షన్ మంజూరు చేసే అవకాశం అయితే ఉంది. అంటే గత ఎన్నికల కంటే ముందు దాదాపుగా కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకొని వాళ్ళైతే అంతా కూడా అప్లై అయిపోయి ఓన్లీ ఇంకా అప్లికేషన్ అనేది అంతా కూడా అయిపోయి పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు, మంజూరు కోసము. అలాంటి వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కమిటీ వేశాము. ఈ మంత్రులు ఆ యొక్క పెన్షన్ దరఖాస్తులను మళ్ళీ కూడా ఒకసారి పరిశీలించి వారు అంతా కూడా బాగానే ఉంటే ఫైనల్ చేసి మంత్రుల నిర్ణయం మేరకు గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక వారితో పాటుగా ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతుంది. ఈ పెన్షన్లు మొత్తం కూడా ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులందరికీ కూడా భారీ శుభవార్త చెప్పి పెన్షన్దారులందరికీ కూడా అవకాశం కల్పించబోతున్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ ఉంటే తప్పకుండా కూడా మీరైతే పెన్షన్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా కూడా మీకు పెన్షన్ అయితే వస్తుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు అట్లానే చెప్తున్నారు ప్రతిసారి పెన్షన్ వస్తుందని. కొత్త పెన్షన్లకు అయితే అవకాశం ఇవ్వట్లేదన్నారు. మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ మాత్రమే చెప్తాము, అది మా బాధ్యత. అది అప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. కాబట్టి ఈ నెల 20వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా కూడా పెన్షన్దారులకి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.